కావాల్సిన పదార్థాలు దోసకాయలు అయితే చిన్న దోసకాయలు ఒక 3 తీసుకున్నాను, పచ్చిమిర్చి, ఆనియన్, టమోటోస్, ఇవో ఎండు చేపలు, గురక చేపలు. వీటిలో పదార్థాలు అన్నీ చూపించాల్సి పిన్ను. ఇవో రాక్ సాల్ట్, పసుపు, కారం, ఆయిల్. ఎన్ని ఐటమ్స్ వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఐటమ్స్. చిన్నులపాయ కూడా వేయాలి. పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర. నేనైతే మళ్ళీ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినా దోసకాయ ఎండు చేప. మళ్ళీ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే నీట్గా దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, చిన్నులపాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కారము, పసుపు, ఉప్పు, చేపలు రెడీగా ఉన్నాయి. వేసేసి చూపిస్తాం. అన్నీ ఒకేసారి కలిపి పెట్టేసుకుందాం. చిన్నపాయలు కూడా ఇలా వేసుకుందాం. ఘాట్లు పెట్టున్నాయి వీటికి. పచ్చిమిర్చి కూడా ఇలా వేసేసుకొని ఇంకో ఒక 9 అయితే వేస్తున్నాను. స్పూన్తో కలిపేసుకొని ఇస్తాను. స్టవ్ ఆన్ చేసి ఇలా పెట్టేసుకుందాం. ఒక 20 మినిట్స్ ఆగి చూసేసుకుందాం ఫ్రెండ్స్. అండి అయిపోయింది దోసకాయ ఎండు చేప. ఇది ఇలా ఉంటుంది కంటెన్సీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎండు చేప చాలా మంచిది ఆరోగ్యానికి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా తెలిసిద్ది.